నమస్తే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ప్రాబ్లం ఏంటి? పవన్ ఏం చేసినా ప్రకాష్ రాజ్ ఎందుకు తప్పుపడుతున్నారు? బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే పవన్ చేసిన పాపమా? 10 ఏళ్లు కష్టపడి అధికారంలోకి వచ్చిన పవన్కు పంటి కింద రాయిలా మారిన ప్రకాష్ రాజ్. బీజేపీ పవన్ను వాడుకుని వదిలేస్తుందా? ప్రకాష్ రాజ్ వ్యాఖ్యల్లో వాస్తవమెంత? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు ఇవ్వడాన్ని తొలి నుంచి విమర్శిస్తున్న ప్రకాష్ రాజ్ అవకాశం వచ్చినప్పుడల్లా పవన్ పై ఘాటు విమర్శలు చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ తాజా వ్యాఖ్యల్లో భాగంగా బీజేపీతో పవన్ ప్రయాణం ముంబై లోకల్ ట్రైన్ జర్నీ లాంటిదని, సొంత నియోజకవర్గ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాల గురించి పట్టించుకోవడం ఏంటని ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. ఇక పవన్కు అసలేమీ తెలియదని, బీజేపీ వాళ్లే పవన్ను గద్దె ఎక్కించారని, మళ్లీ వాళ్లే దించేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ను వాడుకొని వాళ్లే పైకొస్తారని, ఈ కొద్ది సమయం నువ్వు ఎంజాయ్ చేయంటూ పవన్ను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు ప్రకాష్ రాజ్. మొదటి నుంచి రాజకీయాలపై ఆసక్తి చూపించే ప్రకాష్ రాజ్ ఎప్పటికప్పుడు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య తర్వాత ప్రకాష్ రాజ్ రాజకీయాలలో యాక్టివ్ అయ్యారు. బీజేపీ విధి విధానాలను తొలి నుంచి వ్యతిరేకిస్తున్న ఆయన ఆ పార్టీకి ఎవరు మద్దతిచ్చినా వారిని టార్గెట్ చేస్తారు. ఈ క్రమంలో తన మిత్రుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కూడా ఘాటు విమర్శలు చేయడం ప్రారంభించారు. గత కొంతకాలంగా రాజకీయాలకు దగ్గరవుతూ వచ్చిన ప్రకాష్ రాజ్ ఏదో ఒక పార్టీలో ఖచ్చితంగా చేరుతారని అంతా అనుకున్నారు. పైగా ఆ సమయంలో పలువురు సినీ నటులు కొత్తగా పార్టీలు పెట్టడంతో ఆయన కూడా ఏదో ఒక పార్టీ పెడతారని ఊహాగానాలు వినిపించాయి. అయితే అనూహ్యంగా ఏ పార్టీలోనూ చేరకుండా 2019 సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బెంగళూరు సెంట్రల్ నుంచి బరిలోకి దిగిన ప్రకాష్ రాజ్ ఘోరంగా ఓటమి పాలయ్యారు. కేవలం 28,906 ఓట్లు మాత్రమే సాధించి ఘోర ఓటమి చవిచూశారు. దీంతో కొన్నాళ్లు సైలెంట్ అయిన ప్రకాష్ రాజ్ మళ్లీ ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. నిత్యం వివాదాలతో వార్తల్లో నిలిచే ప్రకాష్ రాజ్ ఇటీవల బాలీవుడ్ చిత్ర పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ గా మారాయి. హిందీ ఇండస్ట్రీలో సగం మంది సెలబ్రిటీలు అమ్ముడుపోయారని, మిగిలిన వారు సైలెంట్ అయ్యారని బాంబు పేల్చారు ప్రకాష్ రాజ్. దేశ రాజకీయాలపై సినీ పరిశ్రమకు చెందిన వారు స్పందించడం లేదని, వీరంతా ప్రభుత్వానికి అమ్ముడుపోయారని ఆరోపించారు. నేరం చేసినా క్షమించొచ్చు, కానీ వాస్తవాలు మాట్లాడకుండా మౌనం దాల్చిన వారిని చరిత్ర క్షమించదని ప్రకాష్ రాజ్ హెచ్చరించారు. నిజాలు మాట్లాడడం మొదలుపెట్టాకే తనకు అవకాశాలు తగ్గాయని ఆరోపించారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, జనసేన కేడర్ భగ్గుమంటోంది. తాజాగా బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్రకాష్ రాజ్ పై ఫైర్ అయ్యారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన ఘాటుగా స్పందించారు. బీజేపీపై నిత్యం విమర్శలు చేయడమే మీ పని. పవన్ కళ్యాణ్ పై విమర్శలతో వార్తల్లో నిలవడం తప్ప నిజంగా మీరేం సాధించారు అని ప్రకాష్ రాజ్ను నిలదీశారు విష్ణువర్ధన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. కానీ మీరు రాజకీయాల్లోకి వచ్చారు, ఎంపీగా పోటీ చేశారు, ఏం సాధించారు అని చురకలంటించారు. జనసేన పార్టీకి బీజేపీ అండగా ఉంటుందని, మీరు ప్రశాంతంగా ఉండాలంటూ విష్ణువర్ధన్ రెడ్డి ఘాటుగా బదులిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి దీనిపై ప్రకాష్ రాజ్ ఎలా స్పందిస్తారో చూడాలి.